12,000 చెప్పినాడు. నేనైతే షాక్. 12,000 అయితే కట్టు, లేకపోతే బైక్ సీజ్ చేస్తా అన్నాడు అనమాట. నేను 200 అన్నా. కోతులు కనిపిస్తూనే ఉంటాయి కదా స్వామి, వీటిని ఎందుకు బంధించినారు మళ్ళీ? ఏం చెప్తున్నావు? ఐ థింక్ ఇట్ ఎస్కేప్. దాని చెయ్యి నా చెయ్యి కంటే పెద్దగా ఉంది. I just work with 7 years. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే కంకరియా లేక్ వెళ్తున్నా. నేను మీకు అహ్మదాబాద్ వచ్చిన కొత్తలో, ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో చెప్పుంటా అనమాట మీకు. ఏమనంటే 90% ఆఫ్ ద అహ్మదాబాద్ ఇవేం చూడరు, హెల్మెట్స్ అన్ని. ఓన్లీ 10% ఆఫ్ ద అహ్మదాబాద్ మాత్రమే చూస్తారని చెప్పి. నా కర్మ కొద్దీ ఆ 10%లోనే వెళ్ళాను అనమాట. నేను నన్నే పట్టుకున్నారు. ఏం చెప్పావురా? అప్పటికి నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ వచ్చేసిందే ఈ స్టేట్ వెహికల్ కాదు, ఫస్ట్ థింగ్. అండ్ దానికి ఆర్సీ ఉంది, నాకు లైసెన్స్ ఉంది. లేని వచ్చి పొల్యూషన్, హెల్మెట్, ఎన్ఓసి, ఇవి 3 లేవు. ఇన్సూరెన్స్ కూడా లేకుండే. ఇన్సూరెన్స్ వచ్చేసిందే, ఇన్సూరెన్స్ కరెక్ట్గా అది పట్టుకున్న ముందు రోజే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇన్సూరెన్స్ కూడా వేశారు. సో మొత్తం ఎంత అయింది అంటే 12,000 చెప్పినాడు. నేనైతే షాక్. 12,000 అయితే కట్టు, లేకపోతే బైక్ సీజ్ చేస్తా అన్నాడు అనమాట. కాసేపు అక్కడే వెయిట్ చేసా. సరే, నువ్వు ఫైన్ కట్టాల్సి వస్తే 12,000 కట్టాల్సి వస్తుంది అంటే అంత పడదు నాకు తెలుసు. 12,000 అయితే కాదు, అండ్ సీజ్ చేసే రైట్స్ కూడా లేవు. 12,000 అయితే కాదు, ఎంతో ఉంటుంది. బట్ వాళ్ళు అట్లా చెప్తున్నారు, మీరు కట్టాల్సి వస్తే 12,000 కట్టాల్సి ఉంటుంది ఫైన్. సో 6,000 కట్టేసి వెళ్ళిపోండి అన్నాడు. నేను 200 అన్నా. అట్లా పైనుంచి కింద వరకు ఒక లుక్ ఇచ్చాడు. ఇట్లా పైనుంచి కింద వరకు ఒక లుక్ ఇచ్చాడు అనమాట. 200 అనగానే, లేదు నువ్వు 12,000 కట్టు, నేను ఫైన్ పంపిస్తున్నా, లేకపోతే సీజ్ చేస్తా బైక్, స్టేషన్కి రా అన్నాడు. అరే బాబు, సరే 500 తీసుకో అన్నా. అయినా సరే, ఇంకా స్టూడెంట్ అని చెప్పేసాను నేను ఫస్ట్లో పోగానే. స్టూడెంట్, ఒక చిన్న పర్పస్ మీద వచ్చాను అహ్మదాబాద్కి అని చెప్పా. ఇంకా 12,006, సరే ఇంకా స్టూడెంట్ అంటావు కదా, 300 కట్టేసి వెళ్ళిపో అన్నాడు. 300 అన్నా, 3,000 కట్టేసి వెళ్ళిపో అన్నారు. అక్కడ అడగడానికి కూడా లేదనమాట. 12-13 పోలీసెస్ వచ్చేసారు రౌండ్గా. 3,000 కట్టేసి వెళ్ళి అన్నాడు. సరే, నా దగ్గర అంత లేదు అంటే, మళ్ళీ నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడద్దు, ఇంకా అది ఇది అన్నాడు. ఇంకా నేను సరే అని చెప్పి, నా దగ్గర అంత లేదు, 500 ఉంది అంతే నా దగ్గర క్యాష్ అన్నా. చూపించా పర్స్ అయితే. ఆయన పర్స్ చెక్ చేస్తున్నాడు ఎంత ఉందని. దాంట్లో 1,500 ఉంది, కాకపోతే 500 మాత్రం ఒక సైడ్లో ఉందన్నమాట. అదొక్కటి చూసి 500 ఉందనుకున్నాడు. సరే, మిగిలిన డబ్బులు వెళ్ళి డ్రా చేసుకురా అన్నాడు. నా దగ్గర అంత లేదు. సరే, ఇంకా 1,500 ఇస్తా అన్నా. మళ్ళీ లేదు, నువ్వు 2,000 కట్టేసి వెళ్ళిపో ఇంకా అన్నాడు. మళ్ళీ ఇంకో 500 ఇచ్చి, సరే సార్ ప్లీజ్ సార్ అని చెప్తే, మళ్ళీ సరే వెళ్ళిపో, హెల్మెట్ యూజ్ చెయ్యి, ఏ రూట్లో వెళ్తున్నావు, ఆ రూట్లో ఇంకెవరిని పట్టుకోవద్దని చెప్తానని చెప్పాడు. ఇంకా సర్లే, ఎలాగో దొబ్బేసావు డబ్బులు. 1,000 రూపీస్. ఎక్కడ స్టార్ట్ అయింది? 12,000తో స్టార్ట్ అయ్యి 1,000 రూపీస్ కట్టించుకున్నాడు అంటే, ఇంకా ఆలోచించుకోండి ఎంత తీసుకుంటున్నాడో. అహ్మదాబాద్లో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. బిల్డింగ్స్ కానీ, రోడ్స్ అయితే క్లీన్ ఉంటాయి చాలా వరకు. మ్యాక్సిమం రోడ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. నాకు ఇది ఎక్కడే ఏంటంటే, మొత్తం బిల్డింగ్స్, ఇట్లా కార్స్, బైక్సే, ఒక వైబ్ లేదు సిటీలో. అదే జైపూర్లో అయితే మొత్తం వింటేజ్ వైబ్ వస్తుంది. అది చాలా బాగుంటుంది. జైపూర్లో ఒక ఫీల్ ఉంటుంది అనమాట.
ఇక్కడ నేను అదే మిస్ అవుతున్నా. ఆడి ఇక్కడ చూడండి, బస్సెస్కి మాత్రం సపరేట్ రూట్ ఉంటుంది అహ్మదాబాద్లో. ఇది మెయిన్గా స్టాప్స్ ఉంటాయి కదా, దానికి సపరేట్ రూట్ ఉంటుంది ఓన్లీ బస్సెస్ వెళ్ళేకే. చూడండి బాగుంటాయి అన్నమాట ఇక్కడ బస్ స్టాప్స్ చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సూపర్ ఉంటుంది. ఆ వైబే లేదంతే. సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే రావచ్చు అహ్మదాబాద్కి. ఇదిగోండి రివర్ ఫ్రంట్ కనిపిస్తుందా, సబర్మతి రివర్. నైట్ అయితే చాలా బాగుంటుంది సబర్మతి రివర్ అయితే. కింద ఉంటాయి కదా, అక్కడైతే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. సైక్లింగ్ చేసుకోవచ్చు, అందరూ జాగింగ్ చేస్తారు, వాకింగ్కి వస్తారు, చాలా బాగుంటుంది ఏరియా అయితే నైట్ టైం అయితే. ఏంటంటే హారన్ అబ్బా, ఒట్టి కొడుతూ ఉంటారు హారన్. ఎందుకు కొడతారో తెలీదు స్వామి. ఒక అక్క అయితే నేను పోతా ఉన్నా, ఆ సందులో నుంచి వస్తుంది, ఎవరు లేరు ఆ సందులో, ఖాళీగా ఉంది, హారన్ కొట్టుకుంటా వస్తుంది. ఎవరికి కొడుతుందో ఎందుకు కొడుతుందో తెలియడం లేదు. తేరే ఇష్కమే. ధనుష్ ఈ ఇయర్లో 4th సినిమా అనుకుంటా. 4 సినిమాస్ రిలీజ్ అయినాయి ఈ ఇయర్లోనే వరుసగా. ఈరోజు అయితే అంత జనాలు లేరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఫుల్ అయిపోయిండే. లాస్ట్ సండే వచ్చాను నేను, సండే అయితే ఫుల్ ఉంటారు. మన సైడ్ ఎగ్జిబిషన్స్ పెడితే ఉంటుంది చూడండి, అట్లుంది మొత్తం. ఇక్కడైతే మాక్సిమం ఆన్లైన్ తీసుకోరు, వచ్చి క్యాష్ అడుగుతారు ఎక్కువ. ఇక్కడైతే మొత్తం ఫన్ సెక్షన్ ఉంటుంది. కొలంబస్, జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ అయితే చిడియాఘర్ జూ ఉంటుంది, హిందీలో వస్తుంది, జూ ఉంటుంది. నిబ్బి సెంటర్ స్టోరీస్. ఇలా చూడండి, లేక్ చుట్టూ మొత్తం ఉంటాయి అన్నమాట ప్లేసెస్. అటు సైడ్ వెళ్తే రోలర్ కోస్టర్, ఇవి కొలంబస్ ఇట్లావన్నీ ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ అయితే జూ ఉంటుంది మొత్తం. ఫస్ట్ అయితే జూ వెళ్తున్నా, మొత్తం రౌండ్ వేయడం కష్టం. ఇక్కడ చూసారా ట్రాంప్ కూడా ఉంటుంది, ట్రాంప్కి మళ్ళీ చూడాలి ట్రాంప్కి ఎలా వెళ్ళాలో. ప్రతిదానికి టికెట్ తీసుకోవాలి మళ్ళీ సపరేట్గా. ఎంట్రీ మాత్రమే 10 రూపీస్, మళ్ళీ అన్నీ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సిందే. చూస్తా నేను వెళ్తూ ట్రాంప్కి వెళ్ళొచ్చేమో. ఫస్ట్ కోతులతో స్టార్ట్. కోతులు కనిపిస్తూనే ఉంటాయి కదా స్వామి, వీటిని ఎందుకు బంధించినారు మళ్ళీ? ఏ నున్న కోతి, హాయ్, నున్న ఉంది. ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. కోతులకి కూడా జైలు ఉంటుందా? వీటిని జైల్లో పెట్టేశారు. వీటిని ఎందుకు జైల్లో పెట్టినారు స్వామి? హాయ్,
ఊ, ఇది మాట్లాడుతుంది అనుకుంటాను కదా, ఇదే కదా మాట్లాడే పక్షి, వైట్ది. ఇంట్లో లవ్ బర్డ్స్, రామ్ చిలుక. ఓయ్ హాయ్, అది దాంతో పట్టుకొని ఎక్కుతుంది. ఏం తింటున్నావు అమ్మా? చెనిక్కాయలు వస్తుంది చూడండి. చెనిక్కాయ ఉల్చుకొని తినింది, తినిపించుకుని. పెద్దది. క్యా? వాట్ ఆర్ యూ సేయింగ్? వాట్ ఆర్ యూ సేయింగ్? నువ్వే మోటు. తినేది కాదు. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? జింకలు ఉన్నాయి. ఇవైతే రేర్ బర్డ్స్. నేను జైపూర్లో జల్మహల్కి వెళ్ళినప్పుడు అయితే చూసాను. రేర్ బర్డ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి ఇవి. నేనైతే చాలా చూసాను, ఎంతసేపు ఎగిరా అంటే అంతసేపు ఎగిరాయి జల్మహల్ దగ్గర జైపూర్లో. పీకాక్ బయటికి వచ్చింది. ఇది బయటికి ఎట్టా వచ్చింది? దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే పికాక్ని. బయటికి వెళ్ళా వచ్చావమ్మా? अबे आई थिंक इट एस्केप्ड. చూడు తెరుచుకొని చూసుకోండి దానికోసం. ఫుడ్ వేసి వెళ్తున్నాడు, చేపలు వేసి వెళ్ళాడు 2. అది ఇప్పుడే హంట్ చేసింది. హంట్ కాదులే, ఆయన ఫుడ్ వేసి వెళ్ళాడు, అది తింటుంది క్రొకోడైల్. క్రొకోడైల్స్ అంతే కదా, అట్లా స్టాచ్యూ లాగా ఉంటాయి. ఏదో ఒకటి లోపలికి రాగానే టక్కని మోయేస్తున్నారు. సావలేదు రా వెరీ. అందరు సచ్చినాయి అనుకుంటున్నారు, మోసపోతున్నారు. ఏ బాబు లేవ్, ఏ బాబు. జింకలు చూడండి, చూడండి హంట్ చేస్తుందేమో. మూతి చిన్నగా పైకి పెడుతుంది, అది పెద్ద మూతిది. అది హంటెడ్. అబ్బా కొరకండి సార్. అది చిన్నగా పోతుంది. నీకేం కనిపిస్తుందమ్మా అక్కడ? దాని దగ్గర పోతున్నావు, ఆ లొట్ట టప్ అనేస్తుంది. ఎవరేని ఇది ఆడిపోతుంది. అంత నీట్గా వచ్చి తల పెడితే దాని దగ్గర ఇది వెనక్కి తిరిగిపోతుంది. దాని మూతి ఇరిగిపోయింది, ఎవరు మూతించేసినారు దాన్ని. అయ్యో, దాని మూతి ఇరిగిపోయింది, ముందర చూస్తున్నారు కదా. దీన్ని గడియాలి అని పిలుస్తారంట, గడియాలి. ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నారా? What are you shouting, bro? అరవచ్చు, తప్పులేదు. లయన్
ఇంద్రా టైగర్ ఇంత చిన్న దాంట్లో బంధించినారు ఇంద్రా. వామ్మో ఏమన్నా ఉంది, అది సాలిడ్ ఉంది. అన్నా దాని చెయ్యి నా చెయ్యి కంటే పెద్దగా ఉంది. ఏయ్ వా రే గుమ్మునుండ్రా నాయన. రే దెబ్బలు తింటారా మీరందరూ? ఏ తాయ్ అర్చత్ గుమ్మునుండి. అది వెళ్ళిపోయే వరకు వీళ్ళు మనశ్శాంతిగా ఉండదు వీళ్ళకి. ఊరిని దాన్ని పంపించేస్తారు వీళ్ళందరూ కలిసి. ఊరెవరే వా ఇది హైబ్రిడ్ మన ముందరకు వచ్చాక అది చేసే సౌండ్ వినాలి. దీనికి నేర్పించారా ఎట్లా ఈ లాస్ట్ నుంచి అలా తిరగమని? హాయ్ ఓయ్ ఊరే నాయన మీరు అరిచి అరవడానికి అది లేసి వస్తుందిరా. అది బయటకు వస్తే తెలుస్తుంది ఆవిడక నువ్వు అంటావు. అదే బయటకు వస్తే చెప్తుంది. అని దాని టెక్స్చర్ ఎంత స్మూత్గా ఉందంటే దాని స్కిన్. అవై ఆ జంతువుని చూడడానికి వీళ్ళందరూ జంతువుల్లా మారుతున్నారు. ఒక్కో జంతువులు. ఓయ్ అది నేను దగ్గరకు వచ్చినాక వెళ్ళిపోయింది. ఈ పక్క ఇంకోటి ఉంది కదా. ఓయ్ 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 డ్రకారిస్. వసి ఎవరమ్మా నువ్వు? ఇది కూడా బ్లూ బుల్లేనా? బ్లూ బుల్లో ఇంకో రకం. దాన్ని కొడతావు ఏంద్రా రే?
గల్ 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 గల్. అబే 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 మీరే కూర్చుకుంటారు. మా అన్న ఇసిరేవమ్మా. ఈ మధ్య చాలా వీడియోలు చూసిన దమ్మని ఇసురుతాయి అట్లే. ఏయ్ మన తిరుపతిలో అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిఫెంట్సే కరువు. టైగర్ ఆవ్. ఆయన వచ్చాడు, అది అరుచుకుంటా లోపలికి వెళ్ళిపోయింది, లాక్ చేశాడు లోపల, అది ఇంకా బయట రాదు. ఈయనే వీటిని అన్నిటినీ చూసుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి అది కూడా లేని ఓరే వెళ్ళిపోయినాడు. థింక్ దీన్ని లేపర్ అనుకుంటా. హిప్పోపోటమస్ లోపల పడుకున్నాయి. లేవనుకుంటా ఇప్పుడే, అవి ఫుల్ రెస్ట్లో ఉన్నాయి. హాయ్ బ్రో. Hi. అన్ననే అనిమల్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తుంటారు అనమాట, ఇక్కడ ఉన్న అనిమల్స్ అన్నిటికీ. సో వాట్ టైప్ ఆఫ్ అనిమల్స్ యూ ఫీడ్? So basically, we are just working in the antelopes and work with hog deers, and also work with as a assistant zookeeper, Okay. as a crocodile section, and also meet my friend Mehul. He's Hi, Mehul bhai. also work in the water birds like pelicans and water species as egrets and all. So see the tattoo of brother's hand. Yeah, he's a leopard. Okay, it's He's a leopard. He's Sorry. also working in the. He's also work with as a rescuer also, and basically I just work with 7 years Okay. in the rescue team and also work with the zoo. So proud of you, brother. Yeah, thank you. Nice to meet you, brother. Nice profession you chose. Yeah. So thank you. Thank you. So yeah, just can you give me a. Yeah. ఇంకా ఇవంతా ఫుడ్ స్టాల్సే. లేక్ గ్లో అప్ అవుతుంది ఇప్పుడే.